హోషేయ కథ. హోషేయ ఒక ప్రవక్త. అతనికి దేవుడు ఇశ్రాయేల్ జనతికి మరణించిన ఆత్మను పునరుద్ధరించడానికి, నమ్మకం, ధర్మం మరియు ప్రేమను తిరిగి ప్రదర్శించడానికి, వారి పాపాలపై వారిని తప్పు చెప్పే వాక్యాన్ని ప్రకటించేందుకు ఆజ్ఞ ఇచ్చాడు. హోషేయ గోమెరు అనే భార్యను పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞ. దేవుడు హోజియాను ఒక బడుగుమనిషిని పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. గోమెరు అనే మహిళను ఆమెకు పరిచయం ఇచ్చాడు. గోమెరు శుద్ధత లేకుండా, దుష్టవేషాల వలన ఆమె చేసిన తప్పుల కారణంగా వివాహం చేసిన తరువాత కూడా ఆమె పూర్వపు దుష్టమైన వ్యవహారాలను కొనసాగించింది. హోషేయ, గోమెరు వివాహం ఇశ్రాయేల్ యొక్క పాపం. హోషేయ మరియు గోమెరు వివాహం, దేవుని ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్న సంబంధానికి ప్రతీక. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రేమను మరచి, ఇతర దేవతలను పూజించారు. హోజియా, గోమెరు పట్ల చూపించిన ప్రేమతో, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుని ప్రేమను ప్రతిబింబించారు. గోమెరు తిరిగి తప్పించటం. గోమెరు తిరిగి తిరస్కరించినప్పుడు, దేవుడు హోజియాకు ఆమెను తిరిగి తీసుకోవాలని చెప్పాడు. అవును, ఆమె నిన్నటి దోపిడి చేసినా, ఆమెను నేను ప్రేమిస్తాను, అని దేవుడు చెప్పాడు. అదే విధంగా, హోషేయ గోమెరును తిరిగి తీసుకున్నాడు. దేవుని క్రోధం మరియు క్షమాభావం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్న సంబంధాన్ని మరింత అర్థవంతంగా చెప్పాడు. వారు దేవుని ప్రేమను తిరస్కరించి, అతన్ని మర్చిపోయి ఇతర దేవతలను పూజించి, పాపం చేశారు. అయినప్పటికీ, దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు మరియు వారికి క్షమాభావం చూపాలని కోరుకుంటున్నాడు. హోషేయ యొక్క సందేశం. హోషేయ తన ప్రజలకు నేరాలను పరిష్కరించడం, దేవుని ప్రేమను తిరిగి పొందడం, మరియు ఆయనకు తిరిగి ధర్మం మరియు నమ్మకం ఇవ్వడం గురించి సందేశం ఇచ్చాడు. దేవుడు ప్రేమతో గోమెరును తిరిగి తీసుకున్నట్లు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా తమ నేరాలను అంగీకరించి, దేవుని వద్ద తిరిగి రావాలని ఆయన ఆశించాడు. హోషేయ యొక్క కథను, దేవుని ప్రేమ, క్షమాభావం మరియు ప్రజల పట్ల అతని శాంతి గురించి ఒక ముఖ్యమైన సందేశం అని చెప్పవచ్చు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను దాచుకోటానికి మరియు పునరుద్ధరించడానికి అనేక అవకాశం ఇచ్చాడు.